ఓం నమో వెంకటేశాయ నమః. నమో వెంకటేశాయ నమః. ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని నమ్మి చూడండి. వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తే మామూలుగా ఉండదు. మనం ఎంతో మంది జీవితాల్లో చూస్తూ ఉంటాము. మన జీవితంలో అప్పులు అనేవి ఎన్నో కారణాల వల్ల వస్తుంటాయి. కొన్నిసార్లు వ్యాపార నష్టాలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య ఖర్చులు లేదా అనుకోని పరిస్థితుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి సమయంలో చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామిని ఆశ్రయిస్తారు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన అనేది అప్పులు వెంటనే మాయమవ్వడానికి మంత్రం కాదు. కానీ భక్తితో చేసే ప్రార్థన మనసుకు ధైర్యాన్ని, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని, క్రమశిక్షణని పెంచుతుంది. ఆ విశ్వాసంతో పాటు కష్టపడి పనిచేయటం, ఆదాయం, ఖర్చులను సక్రమంగా నిర్వహించడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు అప్పుల బాధ నుండి బయటపడాలని కోరుకునే వారి కోసం వెంకటేశ్వర స్వామిని ఎలా ప్రార్థించాలో తెలుసుకుందాం. మొదటి నియమం శుభ్రత. ఉదయం స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిని శుభ్రంగా ఉంచుకోండి. సాధ్యమైతే చిన్న దీపం వెలిగించి స్వామివారి చిత్రపటం లేదా విగ్రహం ముందు కూర్చోండి. రెండవ నియమం ఏంటంటే ప్రశాంతమైన మనస్సు. ప్రార్థనకు ముందు 2 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మనసును ఏకాగ్రం చెయ్యండి. భయం, ఆందోళన కంటే విశ్వాసానికే ప్రాధాన్యం ఉంటుంది. మూడవ నియమం ఏంటంటే నామస్మరణ. భక్తితో ఇలా జపించండి. ఓం నమో వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని రోజు కనీసం 108 సార్లు జపించండి. సంఖ్య కంటే భక్తి ముఖ్యమైనది, ఇది గుర్తుంచుకోవాలి. నాలుగవ నియమం హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించండి. స్వామివారి ముందు మీ సమస్యను నిజాయితీగా చెప్పండి. స్వామి, నేను చేసిన తప్పులను సరిదిద్దుకునే జ్ఞానం ఇవ్వండి. కష్టపడి పనిచేసే శక్తిని ప్రసాదించు తండ్రి. నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపడేలా దారి చూపయ్యా. నా అప్పుల బాధ్యతగా తీర్చుకునే అవకాశాన్ని కల్పించు స్వామి అని వేడుకోండి. ఐదవ నియమం శనివారం ప్రత్యేక ప్రార్థన చేయాలి. చాలామంది భక్తులు శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఆ రోజు ఆలయ దర్శనం చేయగలిగితే మంచిది. లేకపోతే ఇంట్లోనే భక్తితో నామస్మరణం చేయవచ్చు. ఆరవ నియమం విష్ణు సహస్రనామం. సాధ్యమైతే ప్రతి వారం లేదా వీలైనప్పుడు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అది భక్తిని, మనశ్శాంతిని పెంపొందించడంలో సహాయపడుతుంది. ఏడవ నియమం దానం. మీ సామర్థ్యానికి తగ్గట్టు అవసరమైన వారికి సహాయం చేయండి. ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, వృద్ధులకు సహాయం చేయడం మంచి పనులు చేయండి. ఎనిమిదవ నియమం అప్పులు తీర్చుకోవాలంటే ఆదాయం పెరగటమే మాత్రమే కాదు, ఖర్చులను కూడా నియంత్రించుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. తొమ్మిదవ నియమం కోపం తగ్గించడం. ఆర్థిక సమస్యల వల్ల కుటుంబంలో కలహాలు రావచ్చు, కానీ ప్రశాంతంగా మాట్లాడడం, పరస్పరం సహకరించుకుపోవడం కుటుంబానికి బలాన్ని ఇస్తుంది. 10వ నియమం కృతజ్ఞత. ప్రతిరోజు మీకు లభించిన చిన్న చిన్న ఆశీర్వాదాలను కూడా స్వామివారి కృతజ్ఞతగా చెప్పండి. కృతజ్ఞతా భావం మనలో సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. ఉదాహరణకు, ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి అప్పులు వచ్చాయి. అతను నిరాశలో మునిగిపోయాడు. ఒక పెద్ద మనిషి అతనికి ఇలా చెప్పాడు: ప్రతిరోజు భక్తితో వెంకటేశ్వర స్వామిని ప్రార్థించు, కానీ ప్రార్థనతో పాటు నీ పనిలో క్రమశిక్షణ చూపు అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యాపారి ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు. అదే సమయంలో ఖర్చులను కూడా తగ్గించాడు. నిజాయితీగా వ్యాపారం చేశాడు. అప్పు ఇచ్చిన వారితో మాట్లాడి చెల్లింపులకు ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు. స్వామివారి దయ వల్ల కొంతకాలానికి అతని పరిస్థితి మెరుగుపడి క్రమంగా అప్పులు తీర్చగలిగాడు. ఈ కథ చెప్పే సందేశం ఏంటంటే, భక్తి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. కృషి అనేది ఫలితాన్ని తీసుకువస్తుంది. వెంకటేశ్వర స్వామిని విశ్వసించడం ఎంతో గొప్ప విషయం. స్వామివారిని ఒక్కసారి నమ్మి చూడండి, దాని ఫలితాలు మీరు ఊహించలేరు, అలా ఉంటుంది. ఎంత కష్టం వచ్చినా స్వామివారి పాదాలను వదలకండి.
తిరుమలలో స్వామివారు చేసే అద్భుతాలు మామూలుగా ఉండవు. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి నామస్మరణ చెయ్యండి. ఈ నియమాలు పాటించండి. ఖర్చులు తగ్గించండి. రోజు మీకు వీలైనంత వరకు ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని జపించండి. ప్రతిరోజు స్వామివారి నామస్మరణ చేయండి. కష్టపడి పనిచేయండి. అప్పులను బాధ్యతగా తీర్చేందుకు ప్రణాళిక రూపొందించుకోండి. భగవంతునిపై విశ్వాసం కోల్పోవద్దు. చివరిగా అందరం కలిసి భక్తితో జపిద్దాం. ఓం నమో వెంకటేశాయ నమః. గోవిందా గోవింద.